సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మీరు ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ చేద్దామని అనుకుంటున్నారా? బట్ గైస్, మీకు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ స్టాక్స్ ని ఎట్లా ఫైండ్ చేయాలో అర్థం అవ్వకపోతే ఈ వీడియో కంప్లీట్ గా అయితే చూడండి బ్రో. ఎందుకంటే గైస్, మీకోసం ఒక మంచి సొల్యూషన్ అయితే తెచ్చిన. అదేంటంటే బ్రో, చూడండి, ఇప్పుడు మనము ఇన్వెస్టింగ్ చేద్దామంటే మన ఇండియన్ మార్కెట్ లో మీకు తెలిసిందే వేల స్టాక్స్ అయితే ఉన్నాయి. సో మనము ప్రతిదానికి రీసెర్చ్ చేసుకుంటూ దాని పిఈ రేషియో, పీబీ రేషియో అన్ని చూసుకుంటూ కూర్చుంటే చాలా టైం కన్స్యూమింగ్ అయితే అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో అందుకోసమే మన కోసం ఒక మంచి ఏఐ టూల్ అనేది ఉంది, మీకు చూపిస్తా. అండ్ దాంతో రిటర్న్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ అనేవి చూడనికైతే కనిపిస్తున్నాయి. మన నిఫ్టీ 50 కన్నా ఇంకా చాలా మంచి రిటర్న్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా అయితే అవ్వబోతుంది. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి investing.com అని ఉంటది. నేను మీకు డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తా, ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇక్కడ ఇన్వెస్టింగ్ ప్రో అని ఉందా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రో పిక్స్ ఏఐ అని ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడైతే మనం క్లిక్ చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి గైస్, మోస్ట్ ఇంపార్టెంట్, మీకు చాలా యూస్ఫుల్ గా అయితే ఉండబోతుంది. ఓకేనా? సో చూసుకోవచ్చు, ఇక్కడైతే నేను ప్రో పిక్స్ ఏఐ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఇక్కడ ఏంటంటే బ్రో, మనకు వీళ్ళే కొన్ని స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి అన్నట్టు. డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, ఆ స్ట్రాటజీస్ ఏంటి, మనకి ఎట్లా రిటర్న్స్ వస్తాయి ఏంది అనేది. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు భారత్ మార్కెట్ అవుట్ పర్ఫార్మ్స్ అని ఇదొక స్ట్రాటజీ అన్నట్టు. ఈ విధంగానే మనం కిందికి చేస్తే ఈ విధంగా చూసుకోవచ్చు, భారత్ బార్గెన్స్ అని ఇదొక స్ట్రాటజీ ఉంటది, టెక్ టైటాన్స్ అని ఈ విధంగా మనకు డిఫరెంట్ ఇక్కడ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో ఈ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే బ్రో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే, ఇక్కడ భారత్ మార్కెట్ అవుట్ పర్ఫార్మ్స్ ఈ స్ట్రాటజీ అయితే ఉంది కదా, దీనిపైన అయితే నేను క్లిక్ చేసుకుంటా. సో దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఈ స్ట్రాటజీ ఏంటంటే, చూడండి బ్రో, ఈ స్ట్రాటజీలో వీళ్ళు చెప్పిన ప్రకారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే బ్రో, వీళ్ళు మనకు ఎవ్రీ మంత్, ఇక్కడ మీకు చూపిస్తా, ఏప్రిల్ 1 కదా ఇది, నేను మీకు మార్చ్ 1 ది చూపిస్తా. ఎందుకంటే ఏప్రిల్ మంత్ ది చూపించలేను, కొన్ని రూల్స్ ఉంటాయి కదా. మార్చ్ 1 ది అయితే చూపిస్తున్నా. ఎవ్రీ మంత్ ఫస్ట్ కి మనకు వీళ్ళు ఇక్కడ కొన్ని స్టాక్స్ అయితే మనకు రికమెండ్ అనేది చేస్తుంటారు అన్నట్టు గైస్. చూసుకోవచ్చు, మార్చ్ ఫస్ట్ కి అయితే ఈ స్టాక్స్ అయితే మనకు రికమెండ్ అనేది చేసినారు. అంటే ఇప్పుడు వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే బ్రో, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు వీళ్ళు చెప్పిన ఈ స్ట్రాటజీ ప్రకారం నడిస్తే చూడండి, లాస్ట్ 5 years లో చూసుకుంటే బ్రో, ఇక్కడ మనకు నిఫ్టీ 50 చూడండి, ఇది ఏదైతే బ్లాక్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రే కలర్ లైన్, ఇది నిఫ్టీ 50 చూడండి, లాస్ట్ 5 years లో 73% రిటర్న్స్ అనేది ఇచ్చింది. బట్ గైస్, వీళ్ళు ఇచ్చిన స్ట్రాటజీ, ఈ భారత్ మార్కెట్ అవుట్ పర్ఫార్మ్స్, ఈ స్ట్రాటజీ బట్టి మనం నడిస్తే, అంటే వీళ్ళు ఎవ్రీ మంత్ మనకు కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేస్తారు కదా, ఆ స్టాక్స్ ని మనము మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే చూడండి, లాస్ట్ 5 years లో బ్రో ఎంత రిటర్న్స్ ఇచ్చింది గైస్, 597% ఇక్కడ రిటర్న్స్ అనేవి చూడనికైతే కనిపిస్తుంది. ఇక్కడ మనము పర్సెంటేజ్ కాకుండా ఇక్కడ రూపీస్ లో చూసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ గైస్, ఇక్కడ మీరు జస్ట్ 5 years బ్యాక్ మీరు నిఫ్టీ 50లో 10,000 రూపీస్ యాడ్ చేస్తే మీకు ఇప్పటికి ఎంత 17,000 రూపీస్ ఏమో అవుతుండే ఇక్కడ. ఓకేనా? అదే మనము వీళ్ళు ఇచ్చిన స్ట్రాటజీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చూడండి, ఎంత 69,740 రూపీస్ ఈ విధంగా అయితే మనకు గ్రో అవుతుండే అన్నట్టు. అదే మీద మనం ఇక్కడ ఒక చిన్నగా ఒక జీరో యాడ్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ 1 lakh చూసుకోండి, మనకు అదే నిఫ్టీ చూసుకుంటే 1,73,000 అంతే రిటర్న్ ఇచ్చింది. అదే మనకు ఈ స్ట్రాటజీ చూడండి ఎంత ఇచ్చింది బ్రో, 69,07,403 రూపీస్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చింది అన్నట్టు గైస్. ఓకేనా? ఎంత మనకు ఫరక్ అనేది ఉంది చూడొచ్చు, మీరే అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే బ్రో, వీళ్ళు మనకు చూడండి, ఇక్కడ కూడా లాస్ట్ 7 years లో ఎంత రిటర్న్స్ ఇచ్చినారో కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ 50 తో కంపేర్ చేసుకుంటే ఎంత రిటర్న్స్ వచ్చినాయో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రిస్క్ కూడా మనకు ఎక్దమ్ లో రిస్క్ అనేది ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా? అండ్ యాన్యువలైజ్ రిటర్న్ చూసుకుంటే ఇక్కడ 38% అయితే మనకు రిటర్న్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే బ్రో, ఇక్కడ మనము సింపుల్ గా మాట్లాడుకుంటే ఏంటంటే, వీళ్ళు మనకు ఎవ్రీ మంత్ ఇక్కడ మనం డేట్ చూసుకుంటే చూసుకోవచ్చు, ఇక్కడ ఎవ్రీ మంత్, ఇక్కడ ఏప్రిల్ అయితే చూపించలేను మీకు, ఎందుకంటే ఏప్రిల్ ఇది ప్రజెంట్ మంత్ కాబట్టి నేను మీకు మార్చి అయితే చూపిస్తా, లేదంటే ఫిబ్రవరి కూడా చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మార్చ్ అయితే చూపిస్తా. చూడండి, వీళ్ళు మార్చ్ లో మనకు కొన్ని స్టాక్స్ అయితే రికమెండ్ చేసినారు గైస్. ఇక్కడ వీళ్ళు రికమెండ్ చేసిన స్టాక్స్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ రిమూవ్ కూడా చేసినారు అన్నట్టు. అంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత ఇవి రిమూవ్ చేసుకోండి అని ఈ విధంగా కూడా అప్డేట్ అనేది ఇస్తారు మనకు. చూసుకోవచ్చు, ఇక్కడ ఏ బ్యాంక్, ఇక్కడ చూసుకోవచ్చు, కనారా బ్యాంక్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రిమూవ్ చేసుకుంటే చూడండి 42% అనేది మనకు రిటర్న్స్ ఇచ్చింది ఇది. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూసుకోవచ్చు 25%. వీళ్ళు చెప్పిన
విధంగా ఆ మంత్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అర్థమవుతుంది కదా. ఈ విధంగా ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత వాళ్ళు రిమూవ్ చేయండి అని ఈ విధంగా మనకు సిగ్నల్ కూడా ఇస్తారు అన్నట్టు. మనం మన పోర్ట్ఫోలియోతోని ప్రాఫిట్ బుక్ చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు ఇవి యాడ్ చేసుకోండి అని ఈ విధంగా ఇప్పుడు లైవ్ అయితే నడుస్తున్నాయి అన్నట్టు గైస్, ఓకేనా. అండ్ ఇక్కడ ఇవి లైవ్ ఎందుకు అయినాయో దీని రీజన్ కూడా ఇక్కడ పక్కనైతే చెప్తారు మనకు. అండ్ ఇక్కడ మనకు రిమూవ్ ఎందుకు చేసుకోమన్నారో కూడా ఇక్కడ రీజన్ అనేది ఉంటది చూడండి. ఇక్కడ రిమూవ్ ఎందుకు చేయమన్నారంటే చూసుకోండి, సాఫ్ట్వేర్ మూవ్మెంట్, ఫుల్ వాల్యుయేషన్, ఈ విధంగా మనకు ఈ విధంగా అయితే ఉంటది. ఇది చూసుకోండి, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎందుకు రిమూవ్ చేయమన్నారు ఇక్కడ మనకు రీజన్ కూడా ఇస్తారు చూడండి. లాగింగ్ మొమెంటం, ఈ విధంగా మనకు రీజన్ కూడా ఉంటది అన్నట్టు గైస్, ఓకేనా. ఇది జస్ట్ మనకు ఒకటే స్ట్రాటజీ గైస్, ఇది భారత్ మార్కెట్ అవుట్ పర్ఫార్మ్స్, ఇది ఒక స్ట్రాటజీ. ఇదే విధంగా మనం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకు డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ స్మాల్ క్యాప్ జెమ్స్, ఇది మన స్మాల్ క్యాప్ స్ట్రాటజీ అన్నట్టు. ఇది చూసుకుంటే బ్రో 5 years లో చూసుకోవచ్చు 1908 ఇంత పర్సెంట్ మనకు 1000% రిటర్న్స్ అనేవి చూడనికైతే కనిపించింది ఇక్కడ. దీనిపైన క్లిక్ చేసుకుంటా చూడండి, నేను క్లిక్ చేసుకుంటే చూడండి బ్రో, మనం లాస్ట్ 5 years లో చూసుకుంటే మనకు నిఫ్టీ చూడండి ఎంత జస్ట్ 135% రిటర్న్స్ ఇచ్చింది. అదే మనము దీంట్లో చూసుకోవచ్చు 1600% అయితే రిటర్న్స్ చూడనికైతే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు, ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ జస్ట్ మనం 10,000 యాడ్ చేసుకుంటే రూపీస్ లో చూసుకుంటే మనకి ఇంత రిటర్న్స్ వస్తుండే. అదే మనం దీంట్లో వీళ్ళ ప్రకారం చేస్తే చూడండి ఎంత రిటర్న్స్ వస్తుండేను. అదే మీరు ఇక్కడ జస్ట్ 1 lakh తోని మీరు గేమ్ స్టార్ట్ చేసినారనుకోండి, మీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. మీకు ఎవరితోని సలహా తీసుకునే అవసరం అనేది ఉండదు, ఎవరితోని కాల్స్ టిప్స్ తీసుకునే అవసరం అనేది ఉండదు. అండ్ మీకు ఎక్కువ నాలెడ్జ్ లేకున్నా సరే జస్ట్ వీళ్ళది ఏదన్నా ఒక స్ట్రాటజీని అయితే ఫాలో అవ్వండి. వీళ్ళు ఎవ్రీ మంత్ మనకు ఏంటంటే ఎవ్రీ మంత్ ఇక్కడ చూడండి ఏప్రిల్ కి అయితే మనకి ఇవైతే యాడ్ చేసి చూపిస్తున్నారు, ఇవైతే యాడ్ చేసుకోండి అని ఈ విధంగా అయితే ఇచ్చినారు. ఇవి రిమూవ్ చేసుకోండి కూడా ఈ విధంగా చూపిస్తారు. అంటే ఏదైనా స్టాక్ అంత మంచిగా నడవలేదు అనుకోండి, అది చిన్న పర్సెంటేజ్ లో రిమూవ్ చేసేయండి అని ఈ విధంగా అయితే ఇస్తారు అన్నట్టు. అదే మనకు మంచి నడిచింది అనుకోండి, ఇక్కడ మీకు మార్చ్ మంత్ చూపిస్తా చూడండి, చూసినాం కదా మార్చ్ లో అది మంచిగా నడిచింది అనుకోండి. చూడండి ఒక్కొక్క స్టాక్ మనకు 42% బ్రో, 42% అంటే చిన్న రిటర్న్ కాదు ఇది, అర్థమవుతుంది కదా. ఈ విధంగా అయితే ఉంటది. అంటే ఏదైనా స్టాక్ పర్ఫామ్ చేయకపోతే చిన్నగా మైనస్ లో అయితే ఉంటాం, బట్ మనకు మంచిగా నడిచింది అనుకోండి చాలా మంచిగా హై రిటర్న్ లో అయితే ఉంటాం. అది మైనస్ ప్లస్ ఇది కలిసి మనం ఎట్ ది ఎండ్ ఒక బ్యాలెన్స్ లో అయితే నడుస్తాం. మీ పోర్ట్ఫోలియో అనేది ఎప్పుడు మీకు రెడ్ లైన్ అనేది చూడనికైతే కనిపించదు, వీళ్ళ ప్రకారంగా నడుస్తాయి, అర్థమవుతుంది కదా. సో నేను కూడా పర్సనల్లీ యూజ్ చేయబోతున్నా, అందుకోసమే మీకు రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది జాబు అవి చేస్తుంటారు కదా, నాకే చాలా మంది అడిగినారు, బ్రో ఏ స్టాక్ లో మేము ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీ మంచి రిటర్న్స్ ఇస్తుందని, అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మీరు పర్టికులర్లీ ఒక పర్సన్ ని అడిగే అవసరమే లేదు, ప్రొఫెషనల్స్ ని మీరు పే చేసే అవసరమే లేదు. ఇక్కడ మీకు ఆటోమేటిక్లీ ఏంటంటే వీళ్ళు ఎవ్రీ మంత్ మనకు అప్డేట్ చేస్తుంటారు. వీళ్ళ ప్రకారంగా నడిస్తే మాత్రం అసలు మీరు అనుకోలేరు అంత రిటర్న్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు గైస్, ఓకేనా. బట్ గైస్ వీళ్ళు ఒకటి చెప్తా చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకు ఫ్రీగా అయితే ఇయ్యరు అన్నట్టు, ఓకేనా. ఎందుకంటే ఇంత మంచిగా మనకి ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి అర్నింగ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటే ఎవరు ఇస్తారు చెప్పండి, వాళ్ళు టైం స్పెండ్ చేసి ఎవరు ఇస్తారు చెప్పండి మనకు ఫ్రీగా. బట్ వీళ్ళు ఫ్రీగా అయితే ఇయ్యరు, కానీ మనకి ఏంటంటే ఒక చిన్నగా ప్రైజ్ అనేది ఉంది ఇక్కడ, ఓకేనా. ఏదో హెవీ ప్రైజ్ ఏం లేదు, మీకు చూపిస్తా. సో మీకు ఇక్కడ హెవీ ప్రైజ్ ఏం లేదు, ఇక్కడ మీకు చూపిస్తా, ప్రైజెస్ అనేవి చూపిస్తా. ఇక్కడ కిందికి వస్తే మనకు సో వీళ్ళ సబ్స్క్రిప్షన్ బేస్ అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక సబ్స్క్రిప్షన్ బేస్ అనేది ఉంటది అన్నట్టు, సరేనా. సో మీరు ప్రోతోని తీసుకుంటే ఏంటంటే మంత్లీ మీకు 269 రూపీస్ కి అయితే మీకు మంత్లీ తగులుతుంది అన్నట్టు. అంటే మీరు ఇక్కడ ఇయర్లీ లాగైతే ఉంటది అన్నట్టు, యాన్యువల్లీ లాగైతే ఉంటది అన్నట్టు. మీరు జస్ట్ ప్రో తీసుకున్నారనుకోండి, మీకు నేను చెప్పిన కదా స్ట్రాటజీ, అది ఏదన్నా ఒకటే స్ట్రాటజీని మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ ప్రో ప్లస్ ని తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఏవైనా 4 స్ట్రాటజీస్ అయితే మీరు చూసుకోవచ్చు, 4 స్ట్రాటజీస్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు 50% ఆఫ్ కూడా నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఆ లింక్ తో చేసుకుంటే మీకు ఇంకో 15% మీకు డిస్కౌంట్ కూడా చూడడానికి కనిపిస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను ప్రో ప్లస్ పైన క్లిక్ చేసుకొని క్లైమ్ ఆఫర్ పైన క్లిక్ చేసుకుంటే, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనం ఏ విధంగా పర్చేస్ చేయాలో చూపిస్తా. సో ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అయితే ఈజీగా మీరు తీసుకోవచ్చు, ఓకేనా. నేను ఇచ్చిన కదా డిస్క్రిప్షన్ లో ఆ లింక్ తో చేసుకుంటే చూడండి, ఇక్కడ గోగన్ మనకు ఓపెన్ కోడ్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఏంటంటే డిస్కౌంట్ అనేది దొరుకుతుంది గైస్ ఇక్కడ, ఓకేనా. సో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది, డెఫినెట్లీగా యూజ్ చేయండి. నేను కూడా ఇది స్టార్ట్ చేస్తా, ఇంకా వీళ్ళ ప్రకారంగా నేను కూడా స్టార్ట్ చేస్తా, అందుకోసం మీకైతే రికమెండ్ చేస్తున్నా.
ఓకే. అండ్ ఇక్కడ మనకి ఇంకొక మంచి ఫ్యూచర్ వచ్చేసి ఇక్కడ వారెన్ ఏఐ అని ఈ ఫీచర్ కూడా ఉంటది. దీనిపైన క్లిక్ చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ ఒక ఏఐ టూల్ లాగా అయితే ఉంటదన్నట్టు. ఇదేందంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోసం ఏదన్నా ఒక కంపెనీ గురించి ఏదన్నా స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు టైప్ చేయండి. లైక్ నేను ఎస్‌బీఐ అని టైప్ చేసిన. టైప్ చేస్తే చూడండి మనకి ఎస్‌బీఐ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ అనేది వచ్చేస్తది. ఇక్కడ చిన్నగా చూడండి. ఇక్కడ మనకు చిన్నగా ఒక టైం తీసుకుంటది. కొంచెం వెయిట్ చేస్తే చూడండి మనకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇక్కడైతే చూడనీకైతే కనిపిస్తది. సమ్మరీ కనిపిస్తది. అండ్ ప్రతి ఒక్కటి చూడనీకైతే కనిపిస్తది ఇక్కడ మనకు. టెక్నికల్ ఏమంటున్నాయి, ఏంది అనేది. సరేనా? సో, ఈ విధంగా అయితే మనకు ఇది ఒక మంచి టూల్ అయితే ఉంటది. ఇది కూడా డెఫినెట్‌లీగా మీరైతే చెక్‌ఔట్ అనేది చేయండి గైస్. ఓకే. సో, మళ్ళీ ఇక్కడ ప్రోపికర్ ఏఐ పైన అయితే క్లిక్ చేసుకుంటా నేను. క్లిక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా అయితే మనకు డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. మీరు ఏదన్నా ఒక స్ట్రాటజీ ప్రకారంగా నడవండి. నడిచి ఇక ఎవ్రీ మంత్ మీరు జస్ట్ వీళ్ళు చెప్పిన ఏవైతే స్టాక్స్ చెప్తారో అవి మీ పోర్ట్‌ఫోలియోలో అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఏవైతే స్టాక్స్ వీళ్ళు రిమూవ్ చేయమంటారో ఆ స్టాక్స్ రిమూవ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎవ్వరితోని అడిగే అవసరం అనేది ఉండదు. ఓకే. సో, దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చినా. వెళ్లి ఓపెన్ చేసుకోండి. అండ్ దీని ప్రకారంగా అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. సో, ఐ హోప్ గైస్ మీకు వీడియో చాలా మంచిగా నచ్చింది. అండ్ చాలా యూజ్‌ఫుల్‌గా అయిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాల్సిందే. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి యూజ్‌ఫుల్ మరిన్ని కంటెంట్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం. ఓకే. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.